ఈటెల రాజేందర్ గారు రకరకాల వివిధ పార్టీల రాజకీయ నాయకులతో సంప్రదింపులు జరిపారు. ఇక తుది ఘట్టం కింద కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, సహాయ మంత్రి, బండి సంజయ్ గారు, అరవింద్ గారు ఎంపీ, సోయం బాబురావు ఎంపీ, జాతీయ ఓబీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు, మాజీ మంత్రులు డికే అరుణ, అలాగే అక్కడుండే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి గారు, వివిధ హోదాల్లో ఉండే నాయకులందరితో కూడా సంప్రదింపులు జరిపారు బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం, జాతీయ అధ్యక్షుడు, జాతీయ నాయకత్వం, బీజేపీ నాయకత్వంతో మాట్లాడి ఈటెల రాజేందర్ గారికి ఆహ్వానం ఇచ్చారు. మీరు పార్టీలోకి రండి, కేసీఆర్కి వ్యతిరేకంగా, టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఒక వేదిక నిర్మాణం చేసి మనం అంతా కలిసి పనిచేద్దామని. ఇప్పుడున్న పరిస్థితులలో కేసీఆర్ ఈటెల రాజేందర్ గారి మీద కేసులు నమోదు చేశారు. అవినీతి నిరోధక శాఖ, రెవెన్యూ చట్టము, అటవీ చట్టము, దేవాదాయ శాఖ చట్టం, అన్ని చట్టాల కింద. అక్కడతో వదిలిపెట్టకుండా భార్య జమునారెడ్డి మీద కొన్ని కేసులు బుక్ చేశారు. కుమారుడు నితిన్ రెడ్డి మీద కేసులు బుక్ చేశారు. మొదట్లో ఆయన కేసీఆర్ ముఖ్యమంత్రి లక్ష్యం ఈటెల రాజేందర్ని జైల్లో పెట్టాలి. ఇప్పుడు ఆయన్నే కాకుండా భార్యని, కొడుకుని కూడా పెట్టాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. కక్ష సాధింపు. అందుచేత ఈటెల రాజేందర్ ప్రాంతీయ పార్టీ పెడితే అట్ర ఫ్లాప్ అయిపోతుంది. పైగా కేసీఆర్ దూకుడును కాపాడేవాళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పతనావస్థలో ఉంది. ఇక్కడేమీ మళ్ళీ అధికారంలో వచ్చే దాఖలాలు ఏమీ లేవు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఎలా ఉందో అదే స్థాయికి తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. ఇక ఉన్నవాళ్ళు కూడా ఏ పార్టీకి వెళ్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారు. మెజారిటీ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి రావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే చాలామంది వచ్చేసారు బీజేపీలోకి. ఇటువంటి సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఈటెల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు కనపడుతున్నాయి. వారితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కూడా బీజేపీలో చేర్చాలనే ఒక ఆలోచన జరుగుతున్నట్టుగా ఉంది. ఈటెల రాజేందర్ గారికి బీజేపీలో చేరితే వ్యక్తిగత రక్షణ, అంటే కేసీఆర్ గారు దూకుడు కళ్ళెం పడుతుంది. ఈయన జైల్లో పెట్టడం అంత సులభం కాదు. ఈయన కేసులు పెడితే బీజేపీ వాళ్ళు కౌంటర్ కేసులు పెడతారు కేంద్ర ప్రభుత్వం. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి బయటకు తెస్తారు. కేసీఆర్ గారి కుటుంబము టీఆర్ఎస్ చేసిన అవినీతి ముందు ఏమాత్రం రాజేందర్ గారి ఒక లెక్కలో కాదు, ఓ పైసా కూడా కాదు. కాళేశ్వరము, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇటువంటి అంశాలను బయటకు తీసుకొస్తే కేసీఆర్ గారి ప్రభుత్వానికే ఇబ్బంది. ఎంతమంది జైలుకు వెళ్ళాలనేది కూడా ఆలోచన చేయవలసిన అంశం. అందుకని కేసీఆర్ గారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ఆలోచన ఏది చేయరు. ఎప్పుడైతే బీజేపీలో చేరారో ఈటెల రాజేందర్ గారికి ఒక రక్షణ కవచం. ఆయనకు రక్షణ కల్పించేది పార్టీ కమలమే కాకుండా అమిత్ షా గారు ప్రత్యక్షంగా ఆయనకి అనుకూలంగా ఉండటం. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఏం చేయరు. కేసీఆర్ గారు కూడా ఇంకా ఆయన ఇక సర్లే వెళ్ళాడు కదా ఎందుకని వదిలేస్తారు. హుజూరాబాద్లో ఇండిపెండెంట్గా ఎట్టి పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ గెలవటం అసంభవం. అక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడితే దుబ్బాకలో రఘునందన్ రావు ఎలా గెలిచాడో అక్కడ ఆయనకి వ్యక్తిగత ప్రతిభ ఉంది, తర్వాత సానుభూతి ఉంది, కష్టపడ్డాడు. ఆ విధంగా రఘునందన్ రావు గారు ఎలా అయితే దుబ్బాకలో గెలిచాడో హుజూరాబాద్లో కూడా ఈటెల రాజేందర్ కమలం గుర్తు మీద గెలవటం తథ్యం. అక్కడ టీఆర్ఎస్ పార్టీకి అసలు మండల స్థాయిలో ఉన్న పేరున్న ఏ ఒక్కరు కూడా నాయకుడు లేడు. చిన్న చిన్న నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా ఎవరూ లేరు. అందుచేత కేవలం పార్టీ ఉన్నంత మాత్రాన వాళ్ళు గెలవటం అసంభవం. ఈటెల రాజేందర్ గారి వ్యక్తిగత ప్రతిష్ట, బీజేపీ హవా, పైగా పరిశీలకులు వస్తారు.
వీళ్ళేదో స్థానిక సంస్థలో వరంగల్లోనూ లేదు ఖమ్మంలో వీళ్ళు చేసిన విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరగవు. కేంద్ర పరిశీలకులు వస్తారు, కేంద్ర వ్యయ పరిశీలకులు వస్తారు, తర్వాత పారామిలిటరీ దళాలు రంగంలో దిగుతాయి. అందుచేత వీళ్ళు అనుకున్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చేయటం కుదరదు. అదే ఇండిపెండెంట్గా నిలబడితే మాత్రం టీఆర్ఎస్ వశమైపోతుంది. బీజేపీ తరపున హుజూరాబాద్లో నిలబడితే గ్యారంటీగా ఈటెల రాజేందర్ గెలవటం తథ్యం. అక్కడ అసలు నాయకుడే లేడు టీఆర్ఎస్కి. లేదు ఎక్కడి నుంచో వేరే నియోజకవర్గం నుంచి పంపించాలి ఒక నాయకుడిని. గంగుల కమలాకర్ని ఇప్పుడే ఇన్ఛార్జిగా పెట్టారు అక్కడ. ఆయన సమర్థవంతంగా చేయట్లేదేమో అనే అనుమానంతో ఆయన మేనల్లుడు ఆయన్ని ఆర్థిక శాఖ మంత్రిని పంపించారు, హరీష్ రావుని. హరీష్ రావు ఉన్నా, గంగుల కమలాకర్ ఉన్నా, 600 అయినా హుజూరాబాద్లో బీజేపీ తరపున ఈటెల రాజేందర్ నిలబడితే దానికి తిరుగులేదు. 2వ స్థానం టీఆర్ఎస్, 3వ స్థానం నిలబడితే కాంగ్రెస్. ఇప్పుడున్న పరిస్థితులలో వ్యక్తిగత రక్షణ, ఆస్తుల రక్షణ, తన వ్యాపారాలు కొనసాగించడానికి జైలుకి వెళ్లకుండా కోర్టులు, బెయిళ్ళు, జైళ్ళు లేకుండా ఉండాలంటే సుఖంగా బీజేపీ పార్టీ. రాజకీయ భవిష్యత్తు కూడా ఈ తెలంగాణలో ఉన్న ఈ 2 పార్టీలు. తెలుగుదేశం ఎప్పుడో చచ్చిపోయింది, కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. కనుక రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నువ్వా నేనా పోటీ కేవలం టీఆర్ఎస్కి, బీజేపీకే. ఏదో నాగార్జున సాగర్ గెలిచాము, అక్కడ బీజేపీకి డిపాజిట్ రాదంటే ఆ కారణాల వల్ల, కొన్ని కారణాల వల్ల రాకపోయి ఉండొచ్చు. కానీ జనం మధ్యలో ఈసారి మార్పు కోరుకుంటున్నారు. 2018 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాలు పెట్టకపోతే అప్పుడే పోయేది. ఆయన పాదం పెట్టాడు, చంద్రబాబు నాయుడు పాదం పెట్టాడు. ఇక్కడ ఈయన ఏం చెప్పాడంటే, చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో ఉన్నాడు, మళ్ళీ ఆయన కూటమి ఇక్కడ గెలిస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చేస్తుంది, ఆంధ్ర తెలంగాణ 2 కలిసిపోతాయి, మనం 60 సంవత్సరాలు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ మళ్ళీ వెళ్ళిపోతుంది, కలిసిపోతుంది అన్నాడు. అట్లాగే ఇప్పుడు షర్మిల పార్టీ అంటే, అన్న అక్కడ ఉన్నాడు, చెల్లెలు ఇక్కడ ఉంది, చెల్లెలకి మనం ఓటేసి ఆమెను గెలిపిస్తే మళ్ళీ ఇద్దరు కలిసి తెలంగాణని ఆంధ్రాలో కలిపేస్తారని బెదరగొడుతున్నారు. కనుక ఆంధ్ర రుచి వాసన తెలంగాణలో ఏది నడవదు. చంద్రబాబు వచ్చినా ఉన్న చెడిపోతుంది, చంద్రబాబు ఎక్కడుంటే అక్కడ ఆ కూటమే సర్వనాశనం అయిపోతుంది. మొన్న 2018లో కూటమి లేకుండా ఎవరి దారిని వాళ్ళు పోటీ చేసి ఉంటే టీఆర్ఎస్ ఫార్మ్ హౌస్ ఎక్కడ అసలు గవర్నమెంటే ఉండేది కాదు, తప్పనిసరిగా వేరే పార్టీ అధికారంలోకి వచ్చేది. చంద్రబాబు వచ్చాడు, కేసీఆర్ నెత్తిన పాలు పోశాడు, ఆయన గెలుపు నల్లేరు మీద నడకైంది. మళ్ళీ తెలంగాణ వాదం ఎత్తుకున్నారు. వాడికి ఏం పని, ఆంధ్రోడు ఇక్కడికి వచ్చినాడు, మళ్ళీ వాడు అక్కడ ఆంధ్ర ముఖ్యమంత్రి, తెలంగాణలో ఇక్కడ గెలిపిస్తాడు, 2 కూటమి కలిపి మనం కష్టపడి తెచ్చుకొని తెలంగాణ నేలపాలు అన్నాడు. అందుచేత ఈ వేరే పార్టీల మనుగోడు లేదు ఇక్కడ. నువ్వా నేనా ఢీ అంటే ఢీ. మళ్ళీ 3వసారి కూడా ప్రధానమంత్రి మోడీ గారే, కేంద్రంలో మళ్ళీ రాబోయేది ఎన్డీఏనే. అందుచేత తెలంగాణలో బీజేపీ గెలుపుకి అవకాశాలు మెండుగా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గారికి మంచి అవకాశం ఉంటుంది. ఆయన ఎమ్మెల్యేగా గెలవగలడు, ఎంపీగా గెలవగలడు. ఎమ్మెల్యే అయితే రాష్ట్రంలో మంత్రివర్గంలో, బీజేపీ మంత్రివర్గంలో గ్యారంటీ మంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్ళచ్చు. అదే కేంద్రంలో ఎంపీగా నిలబడితే కేంద్ర మంత్రి ఇస్తారు. ఒకరు కిషన్ రెడ్డి గారికి అదనంగా మరో మంత్రి, అంతేగాని కిషన్ రెడ్డి గారిని ఏం తొలగించరు. మళ్ళీ కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నుంచి గ్యారంటీగా గెలుస్తాడు, ఆయనకి తిరుగులేదు. ఎందుకంటే ఆయన అలా పనులు చేస్తున్నాడు. సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటంలో అహర్నిశలు కృషి చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు ఒక మంత్రి అయితే ఒక్కో రాష్ట్రానికి 2 మంత్రులు, ఒకటి అగ్రవర్ణాలకు వస్తే ఇంకో బీసీకి ఇవ్వాలి కదా. అప్పుడు ఇంకో మంత్రి అయితే కేంద్రంలో ఆయన ఎంపీగా పోటీ చేస్తే ఆ అవకాశం రావచ్చు. కనుక ఆయనకి రాజకీయ అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. కరీంనగర్లో బండి సంజయ్ గారు ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. ఎవరుని కూడా వారు రావటం వల్ల అదనంగా బలగం వస్తుంది తప్పనించి ఎవరికి రాజకీయంగా ఎవరికి అవకాశాలు పోవు.
అవకాశాలు చాలా ఉంటాయి. కేంద్రంలో ప్రభుత్వం వస్తూ ఉంది, రాష్ట్రంలో ప్రభుత్వం వస్తే ఎన్నో అవకాశాలు పెరుగుతాయి. అందుచేత ఈటెల రాజేందర్ గారు దాదాపుగా బీజేపీలో చేరటం అనేది ఆల్మోస్ట్ ఖరారే. అయితే పాపం ఆయన చుట్టూ ఉండే సన్నిహితులు హితులు అక్కడుండే ఆ నియోజకవర్గ పరిధిలో కొంతమంది అవగాహన లేకపోవటం, ఈ చట్టాలు వీటన్ని గురించి అవగాహన లేకపోవటం. ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఒక 20 ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి, ఒక్కడు కూడా బట్టగట్టల. అందుచేత ప్రాంతీయ పార్టీలు నడపడం అనేది చాలా కష్టమైంది. అందుచేత ఆయన నియోజకవర్గం నుండే కొంతమంది నాయకులకి బీజేపీలో చేరటం ఇష్టం ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు కొంచెం ఆలోచన చేస్తే, ఆలోచన చేస్తే చేరిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు, ఆయన రాజకీయ భవిష్యత్తు అన్నీ చూసుకుంటే బీజేపీలో చేరటం ఇంకా దానికి మించిన వేరే ఆల్టర్నేటివ్ లేదు, వేరే ప్రత్యామ్నాయం కనపడటంలా. కనుక ఏదో కొంతమంది ఆవేశపడుతుంటారు, చుట్టూ ఉండేవాళ్ళు అన్న అట్లా అని అంటుంటారు. కానీ మనము నేల విడిచి సాము చేయకూడదు. ప్రాంతీయ పార్టీ నిర్వహించటము, దాని అధికారంలో తేవటం సామాన్యమైన పని కాదు, అసంభవం. జాతీయ పార్టీలు, ఏనుగులు లాంటి జాతీయ పార్టీలు ఉన్నప్పుడు దోమ లాంటి ప్రాంతీయ పార్టీలు ఎక్కడ మనుగడ సాగిస్తాయి? ఆయన పెట్టాడు, మరి నరేంద్ర గారు పెట్టారు, విజయశాంతి పెట్టింది. మరి ఇన్ని పెట్టినా వాళ్ళు ఏమన్నా ముందుకు సాగగలిగారా? అనేకమైన ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. ప్రాంతీయ పార్టీ పెట్టడం వరకు ఓకే, కానీ దాని నిర్వహణ, దాన్ని అధికారంలో తేవటం సామాన్యమైన పని కాదు. కోదండరామ్ గారు పెట్టారు, ఆ పెట్టిన పార్టీ ఆయన వరంగల్లో ఎమ్మెల్సీ కూడా గెలవలేకపోయాడే. ఆయన ప్రొఫెసరు, మేధావి, తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వ్యక్తికే ఈరోజు చాలా కష్టం. కనుక కోదండరాం లాంటి వాళ్ళు వ్యక్తులందరినీ కూడా సమన్వయపరిచి అసలు సిసలైన ఉద్యమకారులందరినీ తెచ్చుకుని ఎవరైతే జై తెలంగాణ నినాదంతో ముందుకు సాగారో వాళ్ళని మళ్ళీ సమాయత్తం చేస్తే మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడో అసలు తెలంగాణకి 1 ఓటు 2 రాష్ట్రాలని చెప్పింది బీజేపీ పార్టీ. కాకినాడ సదస్సులో తీర్మానం చేసింది బీజేపీ పార్టీ. అందుచేత బీజేపీ అంటే ఒక మక్కువ, ప్రేమ ఉంది ప్రజల్లోకి. ఇది కేవలం కుటుంబ పార్టీ. ఈ నిధులు, నీళ్లు, నియామకాలు అనేది కేవలం నియామకాలు కేసీఆర్ గారి కుటుంబ సభ్యులకి అధికారాలు, పదవులు. అప్పట్లో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నెత్తిమీదకెత్తుకున్న తెలుగుదేశం వాళ్ళు, వైఎస్ రాజశేఖర రెడ్డి, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుమాయులు, ఆయన అనుంగు శిష్యులు ఎవరైతే సమైక్యవాదాన్ని బలంగా వినిపించి జై సమైక్యాంధ్ర అన్న వాళ్ళను ఈరోజు మొత్తం కేసీఆర్ గారి చుట్టూ టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఉందంటే వాళ్ళే. అసలు సిసలైన ఉద్యమకారులందరినీ కూడా ఒక్కొక్కరిని బయటికి నెట్టేస్తున్నారు. ఈరోజు మంత్రులు కానీ, ముఖ్యమైన పదవుల్లో కానీ, లేదా కేసీఆర్ గారి చుట్టూ ముఖ్యం కోటరీలో ఉన్న వాళ్ళందరూ కూడా సమైక్యవాదులే. ఎవరైతే కష్టపడి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కానీ ఎవ్వరు కూడా తర్వాత 58 సంవత్సరాలు 60 సంవత్సరాలు పొడిగించడం ద్వారా ఆ యొక్క యువకుల యొక్క ఆశల మీద నీళ్లు గార్చేశారు, ఉద్యోగాలు లేకుండా చేశారు. 3 లక్షల ఉద్యోగాలు వచ్చేదాన్ని ఈ రిటైర్మెంట్ వయస్సుని 58 నుంచి 60కి పొడిగించడం ద్వారా వాళ్ళ ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి. నిరుద్యోగ యువత ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు ఏం ఆశించారంటే తెలంగాణ రావాలి, జై తెలంగాణ, తెలంగాణ వస్తే మాకు నియామకాలు ఉంటాయి, కొలువులు వస్తాయని ఆశపడ్డారు. కొలువులు ఎవరికి వచ్చినాయంటే కేసీఆర్ కుటుంబ సభ్యులకు కొలువులు వచ్చినాయి, కానీ ఎవరికీ రాలేదు. ఆ సర్వీస్ కమిషన్ మూసేశారు మొన్నటిదాకా. ఇప్పుడు మళ్ళీ తెరిచారు, గుర్తొచ్చింది కేసీఆర్ గారికి సర్వీస్ కమిషన్ ఉందే ఒకటి అని ఇప్పుడు సభ్యులు నియామకం చేశారు. ఎవరికి కూడా తెలంగాణ వచ్చి ఇవాళకి 7 సంవత్సరాలు అయితే ఎన్ని నియామకాలు జరిగినాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మనెంట్ చేస్తామన్నారు, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు పర్మనెంట్ చేస్తామన్నారు, ఎవరికి ఏమీ జరగల. దాదాపు పోస్టులన్నీ కూడా ఖాళీ. దానికి అదనంగా
మూలిగే నక్క మీద తాటిపండు పడిందన్న విధంగా 58 సంవత్సరాల రిటైర్మెంట్ వయసుని 60 చేశారు. ఇంకేం చేయాలి? యువత, ఒక కుర్రవాడు, ఒక గిరిజన యువత ఆత్మహత్య చేసుకున్నాడు, ఈ ఉద్యోగం రాదు నాకని. అందుచేత యువత నిరాశ నిస్పృహలో ఉన్నారు. యువత ఎవరు కూడా ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీని సమర్థించే పరిస్థితి లేదు. అసలు సిసలైన ఉద్యమకారులందరినీ బయటికి నెట్టేశారు. పొమ్మన లేక పొగా సెగబెట్టి నెట్టేశారు. అప్పట్లో ఉన్న సమైక్యవాదులు అసలు జై సమైక్య, జై తెలంగాణ ఉద్యమంలో జెండా పట్టని వాళ్ళు ఈరోజు టీఆర్ఎస్ భవన్లోను ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారంటే ఇంకా దాన్ని ప్రజలు ఆదరిస్తారో లేదో తెలుస్తుంది. కనుక ఈటెల రాజేందర్ గారు తీసుకున్న నిర్ణయం, తీసుకోబోయే నిర్ణయం, ఆయనకి వేరే ప్రత్యామ్నాయాలు లేవు. బీజేపీలో చేరితే అన్ని రకాలుగా ఆయనకి రాజకీయంలో రాణిస్తారు. టీఆర్ఎస్ని వ్యతిరేకించి వచ్చినందుకు మరి దీంట్లో సఫలీకృతమై భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పి తనదైన శైలిలో ఈ బీజేపీ పార్టీ ఎదుగుదలకు కూడా కృషి చేసే అవకాశం ఉంది.